హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో ఆఫ్ఘనీ చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాము. చూడ్డానికే చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇంకా లేట్ ఎందుకు, మరి కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ తెప్పించానండి. చికెన్ లెగ్ పీసెస్కి ఇంకా మనం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా జార్ తీసుకొని అందులోకి ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్, ఒక జింజర్ ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, లేదా మీ స్పైసీకి తగ్గట్టు, మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను ఇక్కడ ఒక 7 అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అయితే ఇట్లా కట్ చేసి వేసుకోండి. గ్రైండ్ కాబట్టి మనం ఇలానే కట్ చేసి వేసేసుకున్న పేస్ట్ అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను అన్ని జాయింట్స్ టైప్లోనే తీసుకున్నాను. ఈ జాయింట్స్కి వచ్చేసి మనం ముందుగా సరిపడా ఉప్పు, మిరియాల పౌడరు, 1 స్పూన్ లేదా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద కప్ అయితే నేను కర్డ్ తీసుకున్నానండి. పెరుగు బాగా మనం బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దాంట్లోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టిన మిశ్రమాన్ని కలిపేసేయాలి. ఇవన్నీ బాగా కలిపేసి మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి. వైట్గా ఎక్కడ ఉండకూడదండి. ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తాము. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే ఫ్లేవరే వేరే ఉంటుంది. ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకున్నాము. 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసి రోస్టెడ్ క్యూమెన్ సీడ్స్ అండి, జీలకర్ర పౌడర్. ఈ 2 వేసి బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఈ గ్రేవీలోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి కొత్తిమీర వేసాం కాబట్టి కలర్ కూడా చూడండి ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. ఇందులోకి వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తాము అన్నాం కదా. నేను ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి, లేదంటే నేను మాల్లో నుంచే తెచ్చుకున్నానండి, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా మిక్స్ అయిపోయే వరకు ఇట్లా ఒక బీటర్ సహాయంతో మనం కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. లేదా ఫోర్క్తో అయినా కానీ మనం మిక్స్ చేసుకోవచ్చు, బీట్ చేయొచ్చు. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కల పైన ఇదంతా వేసేసి బాగా హ్యాండ్తోనే కలిపేసుకోవాలండి. మీకు బేర్ హ్యాండ్స్తో ఇష్టం లేదు అనుకుంటే గ్లౌజ్ వేసుకొని అయినా కలిపేసేయాలి. ఇలా కలుపుకొని మనం దాదాపు ఒక 1 అవర్ అయినా కానీ మ్యారినేట్ చేసుకోవాలి. ఇట్లా మనకి అన్ని మసాలాలు ఆ పీసెస్కి ఫ్లేవర్కి అయితే బాగా అంటి పట్టేసుకుంటుంది. ఇంకొక ప్యాన్ తీసుకుందామండి. ఇంకొక ప్యాన్లోకి వచ్చేసి ఈ పీసెస్ అన్నీ మనం సెట్ చేసుకుందాము. అలా వేయకుండా కొద్దిగా ఇలా వేసుకుంటే మనం ఫ్రెష్ క్రీమ్ వేసాం కాబట్టి అడుగు కూడా అంతగా ఏమీ అంటుకోకుండానే ఉంటుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, ఇంకా మనకి అడుగంటకుండా బాగుంటుందన్నమాట. ఇట్లా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. చూసారు కదా, ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఇంకొక వైపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదండి. చూసారు కదా, ఈ మసాలా కొంచెం పీస్ అట్లా లైట్ బ్రౌన్ కలర్లో అక్కడక్కడ మాత్రమే మనకి ఫ్రై అవుతున్నాయి. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవద్దు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అన్నీ కలిపి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేసుకొని ఇంకొకటి మనం గ్రేవీ చేయాలి. ముందు పీసెస్ అయితే మనం కొద్దిగా షాలో ఫ్రై అయితే చేసేసాము, కొంచెం మగ్గాయి ఈ ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని గ్రేవీ తయారు చేసుకుందాము. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. చూడండి ఒకసారి, గ్రీన్ కలర్, నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్, చాలా బాగుంది. ఇంకొక ప్యాన్ తీసుకుందాము. ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్. ఇందులోకి వచ్చేసి బటరే యూస్ చేయండి. ఆయిల్ ఘీ కానీ బాగోదండి, బటర్ అయితేనే చాలా బాగుంటుంది. ఇందులోకి వచ్చేసి మనం ఒక బే లీఫ్ వేసుకున్నాము, కొంచెం చెక్క, 2 లేదా 3 యాలకులు, 5 నుంచి 6 వరకు లవంగాలు కూడా యాడ్ చేసుకోండి, కొద్దిగా మిరియాలు. చూసారు కదా, కొంచెం క్వాంటిటీయే వేసుకున్నామండి, ఎక్కువ అయితే వేసుకోలేదు. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం గ్రేవీ మిగిలి ఉంది కదా ముందుది, సగం అయితే అందులో కలిపాము, ఇంకో సగము మనం గ్రేవీలో
ఇందులోకి ఉడకనిస్తామన్నమాట. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీ కూడా వేసేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు ముక్కలను అయితే మనం పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా కమ్మదనాన్ని ఇస్తుంది. మనకి చికెన్ బటర్ ఇలా ఉంటాయి కదా, బటర్ చికెన్, బటర్ నాన్లోకి మనం తింటూ ఉంటాము, అలా బటర్ ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే చూడండి, అడుగంటకుండా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ కూడా అన్నీ వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి కొద్దిగా కస్తూరి మేతి అయితే బాగుంటుందండి ఇలాంటి కర్రీస్లోకి. కొంచెం కస్తూరి మేతి కూడా మీరు తెచ్చుకొని ఉంచుకుంటే మంచిది. ఆ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే అది స్కిప్ చేసేయండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా మనం ఉప్పు కూడా కలుపుకోవాలి. ఫస్ట్ టైం వేసాం కాబట్టి చికెన్ పీసెస్కి పట్టు ఉంటుంది, గ్రేవీలోకి కూడా సరిపోవాలి కదా. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యి చాలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అండి, ఒక చిన్న గ్లాస్తో అయితే 1 గ్లాసు, పెద్ద గ్లాస్తో అయితే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ముక్కలు మనకి సాఫ్ట్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతుంటేనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా లాస్ట్ అండి కస్తూరి మేతి అయితే నేను వేసేసాను. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను, అదైతే స్కిప్ అయ్యింది. గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకి చాలా టేస్టీ అండ్ చాలా ఎమ్మీ చపాతీలోకి, బటర్ నాన్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. ఒకసారి ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.